శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇక దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధిని, కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. తెలుగుదేశం హయాంలోనే దివ్యాంగులకు పింఛన్ 3,000 నుంచి 6,000కు పెంచామని తెలిపారు. అనంతరం 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి యొక్క కృషితో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ రోజు మనం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళందరికీ అవసరమైనటువంటి పరికరాలు, బ్యాటరీ వెహికల్స్ గాని, ఒకవేళ అది నడకపోతే మామూలు 3-వీలర్ వెహికల్స్ గాని, చెవులు వినపడకపోతే చెవిటి మిషన్స్ గాని, కాళ్ళు లేకపోతే నడవడానికి సహాయపడే స్టిక్స్ గాని, చాలా రకాలు శ్రీకాకుళం జిల్లాకి దాదాపుగా 3,50,00,000 రూపాయలు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ నుంచి సిఎస్ఆర్ కార్యక్రమంలో మన కేంద్ర మంత్రి గారు మంజూరు చేశారు. కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్